ఒకసారి వీడియో చూడండి. టీఎస్పీఎస్ లీకేజ్ గురించి ఏం చెప్తారు? చెప్తాను, అది కూడా చెప్తాను. అయింది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే ఏమంటారు, ఐటీ మంత్రి రాజీనామా చేయాలంటారు. గుజరాత్ లో 13 సార్లు పేపర్ లీక్ అయితే ఏ మంత్రి రాజీనామా చేశాడు? ఐటీ మంత్రి చేశాడా, ముఖ్యమంత్రి చేశాడా? చూసారు కదా, కేటీఆర్ సార్ గారు 16 పేపర్ లీట్ల కేసుల గురించి మాట్లాడితే నేను రాజీనామా చేయ అంటుండు. అదే ఇయ్యాల సభ పెట్టి లైవ్ లో ఏం మాట్లాడిండో కూడా చూడండి. కానీ ఇవాళ మేము అడుగుతున్నది ఒకటే, ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. చూసారు కదా, వీళ్ళ నీట్ ప్రొటెస్ట్ కి సపోర్ట్ ఇస్తున్నట్లు మాట్లాడి ఆ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని రిజైన్ చేయమని మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు. ఇదే మాట కొన్ని మంత్స్ బ్యాక్ ఒక టీవీ ఇంటర్వ్యూలో కూర్చొని ఏమంటున్నాడు, నేను ఎందుకు రాజీనామా చేయాలి, ఎవడు చేసిండు, ఇవాళ రేపు చేయడు ఎవడు అన్నట్లు మాట్లాడిండు. కానీ ఇవాళ ఏమంటున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ కంపల్సరీ రాజీనామా చేయాలి అంటున్నారు. అంటే మందిదైతే ఒక మాట, మనదైతే ఒక మాట అన్న సార్. ఒకసారి ఆలోచించి మాట్లాడండి. ఇదే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 16 పేపర్ లీక్ కేసులు ఉన్నాయి. మీరు రాజీనామా చేయాలంటే చేయరంట, కానీ వేరే వాళ్ళు అయితే చేయాలి కంపల్సరీ. ఎందుకు? మీరు రాజకీయ ప్రలోభం కోసం మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు, అంతే కదా సార్. దీని మీద మీరేమంటారో కామెంట్ చేయండి.